బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేసింది. ఈ ఏడాది ది కాశ్మీరీ ఫైల్స్ సైలెంట్ హిట్ అయితే భూల్ భులయ్యా 2, గంగూబాయ్ కతియావాడి, దృశ్యం 2 వసూళ్ల వరద తెచ్చాయి. అయినా ఇండస్ట్రీని ఊపేసేంత సింగిల్ బ్లాక్ బస్టర్ కూడా రాలేదు. మరి ఈ ఏడాది ఎండింగ్కి వస్తోంది. కనీసం ఇయర్ ఎండ్కి సర్కస్లో అయినా వింతలు జరుగుతాయా? కొత్త ఏడాదిలో పాత రిస్క్ నుంచి షారుఖ్ ఖాన్ అండ్ టీం భయపడతారా? సర్కస్ మూవీ ఈ శుక్రవారమే రాబోతోంది. లాస్ట్ ఇయర్ సూర్యవంశీతో హిట్ కొట్టిన రోహిత్ శెట్టి ఈసారి సౌత్ మసాలా ఫార్ములాలు వాడి మ్యాజిక్ చేసే సాహసం చేశాడు. లాస్ట్ ఇయర్ 83 మూవీతో పాటు ఈ ఏడాది జయేష్ భాయ్ జోర్దార్ కూడా ఫ్లాప్ అవడంతో ఢీలా పడ్డాడు రణ్వీర్ సింగ్. అయితే రోహిత్ శెట్టి మేకింగ్ పూజా హెగ్డేకి సౌత్ లో ఉన్న మార్కెట్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ కి కనీసం ఇయర్ ఎండ్ కైనా బ్లాక్ బస్టర్ ఇచ్చే సాహసం చేస్తున్నాడు. అలా జరగకపోతే 83 సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. 83లో రణ్వీర్ సింగ్ కి జోడీగా దీపిక వచ్చింది. నో యూజ్. అలాగే సర్కస్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే ఉన్న స్పెషల్ సాంగ్ లో దీపిక మెరుస్తోంది. సో ఇలా కూడా ఈ ఏడాది ఎండింగ్ కి దీపిక సందడి వెండితెర మీద కనిపించబోతోంది. పఠాన్ మూవీతో కూడా దీపిక దండయాత్ర చేయబోతోంది. కాకపోతే కొత్త ఏడాది మీద గురి పెట్టింది. బాలీవుడ్ కి 2022 పీడకలలా మారింది. కనీసం ఇయర్ ఎండ్ కి సర్కస్ అలానే కొత్త ఏడాదిలో పఠాన్ తో అయినా సీన్ మారుతుందనే హోప్స్ పెట్టుకున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇక షారుఖ్ పర్సనల్ లైఫ్ చూస్తే వారసుడి డ్రగ్స్ ఇష్యూ మిగిల్చిన బాధ, ప్రొఫెషన్ చూస్తే సినిమాలు చేయక ఏళ్లు గడిచింది. హిట్ వచ్చి ఏళ్లవుతోంది. ఇలాంటి టైంలో తన పఠాన్ జనవరి 25న రాబోతోంది. ఆ తర్వాత జవాన్ వస్తోంది. అందుకే న్యూ ఇయర్ మీద బాలీవుడ్ ఫిల్మ్ మేకర్సే కాదు షారుఖ్ ఖాన్ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.